అత్యంత కృపగలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు ప్రతి తల్లిదండ్రులు ఒక పట్టుదలగా ప్రార్థించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తూ యవన కాలంలో రకరకాల ఆకర్షణలు చూపుతూ సాతాను ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తులను పాడు చేస్తూ ఉంది. దైవ జనాంగమా, మీ ఇంట్లో యవనస్తులుంటే, చంటిబిడ్డలుంటే ఈ వాక్యం మీ కొరకే. దయచేసి వారి కొరకు ప్రార్థించవలసిన భారం మన మీద ఎంతైనా ఉంది. వాక్యం వింటున్న దైవ జనాంగమా, రేయి మొదటి జాములు లేచి నీ పసిపిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థించమని విలాపవాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నట్టుగా ఆ బిడ్డల కొరకు ప్రార్థించవలసిన భారం మనకుంది. రెండవదిగా చూస్తే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మనం చదివితే మన పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించాలి, ప్రార్థించడం నేర్పించాలి. దైవ జనాంగమా, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం నేర్పించామో, అంగలార్పు నేర్పించామో, మరణము లేకపోతే సాతాను వారి మీదకు రాకుండా దేవుడు మన బిడ్డలను మనలను కాపాడువాడై ఉన్నాడు, తొట్టిల్లు పోకుండా నిలబెట్టువాడై ఉన్నాడు. దైవ జనాంగమా, ఆలోచన చేద్దాం. అనేక మంది బిడ్డలు తన కుమార్తెలు కుమారులను దేవుని భయభక్తుల్లో పెంచారు కాబట్టే వారు చక్కని భవిష్యత్తు పొందుకుని ఉన్నారు. ఉదాహరణ తెలియజేస్తున్నాను. యెఫ్తా కుమార్తె, తనకు ఒకే ఒక కుమార్తె అయినా సరే మంచి భక్తులు పెరిగి, అనగా మంచి ప్రార్థన పరురాలైనటువంటి స్నేహితురాలను ఏర్పాటు చేసుకుంది. వాక్యం వింటున్న పేరెంట్స్, మీ అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి ఒకసారి. ఎందుకంటే యెఫ్తా కుమార్తె ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ప్రార్థనా పరులైన స్నేహితులు. గమనించండి, యెఫ్తా యుద్ధము నుండి జయము పొందిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు మరి ఎదురుగా వచ్చిన వ్యక్తి ఎవరంటే యెఫ్తా కుమార్తె. వెంటనే బట్టలు చింపుకుని, అయ్యో నన్ను బాధ పెట్టేవారిలో నువ్వు ఒకదానివైతివా అని ఏడుస్తున్న సమయంలో, ఏం జరిగింది డాడీ అంటే, నేను దేవుని దగ్గర మొక్కుకున్నానమ్మా, యుద్ధంలో నుంచి జయం పొందిన తర్వాత ఇంటికి వస్తానప్పుడు ఎవరైతే ఏదైతే ఇంట్లోంచి బయటకు వస్తుందో అది దేవునికి బలి ఇవ్వాలని నేను తీర్మానించుకున్నాను అన్నప్పుడు ఆ చెల్లెమ్మ ఎంత చక్కగా సాక్షి చెప్పిందో. యెహోవాకు మొక్కుకున్నావా? అలా మొక్కుకుంటే నువ్వు ఎలా మొక్కుకున్నావో అలాగే నా పట్ల నెరవేర్చాయి. కాకపోతే కొద్ది దినాలు నేను నా ఫ్రెండ్స్ కలిసి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థించుకుంటాం. అప్పుడు నా గురించి నువ్వేమైతే దేవుని దగ్గర ప్రమాణం చేశావో ఆ ప్రకారం నా గురించి నువ్వు నెరవేర్చుదు అంటుంది. బిడ్డలారా, యవనస్తులారా, ఆలోచిస్తున్నారా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. మరణము, లోకము, పాపము మిమ్మల్ని పడగొట్టక ముందే ప్రార్థన పరులుగా తయారవ్వండి. దేవుని సందులో మంచి ప్రార్థన పరులుగా, వాక్యాన్ని చదివేవారిగా తయారవ్వండి. 119వ దావీదు కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ హృదయాన్ని శుద్ధిపరచుకుంటారు అంటే దేవుని వాక్యము చేతనే కదా అని ఉంటుంది. అవును బిడ్డ, నీ జీవితంలో ఉన్న తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇవన్నీ పోవాలంటే వాక్యాన్ని చదవాలి. యవన కాలములో మరి ఆయన కాడి మోయిట నరునికి ఎంతో మేలు అని రాయబడింది. బిడ్డ, దేవుని పరిచర్య చేయుట, దేవుని పని చేయుట నీకెంతో మేలు, ఆశీర్వాదం కూడాను. అర్థం చేసుకుందామా దేవుని బిడ్డలారా? ఉదయకాల సభలో వాక్యం నీతో మాట్లాడుతుండగా పేరెంట్స్, మీ బిడ్డలను ప్రార్థనలో పెంచండి, మీ బిడ్డల వాక్యం చదివించడంలో పెంచండి, మీ బిడ్డలను దేవుని కొరకు పరిచర్య చేయడంలో పెంచండి.
మా అబ్బాయిని పలానా కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నా, మా అమ్మాయిని పలానా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నా. ఇది కాదు కావలసింది. నీ బిడ్డలను మందిరంలో పెంచుతున్నారా? దేవుని సన్నిధిలో ఎదిగినట్లుగా చేస్తున్నారా? ఇలా చేస్తే రాబోయే కాలంలో వారు పడిపోకుండా చెడిపోకుండా ఉంటారు. బిడా, అంతేకాదు దేవుని నామం మహిమపరచబడుతుంది. మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది. మరి వాక్యం వింటున్న దైవ జనాంగమా, ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ఉదయకాలమే లేచి వారి కొరకు ప్రార్థించండి. అదేవిధంగా మీ బిడ్డలతో కూడా ప్రార్థన చేయించండి, వాక్యాన్ని చదివించండి, పరిచర్య నేర్పించండి. సేవకుని దగ్గర సమూయేలును ఎలాగైతే తల్లిదండ్రులు వదిలేరో అలా సేవకుని దగ్గర పరిచర్య చేయడానికి, దేవుని సందులో ఎదగడానికి సర్వాధికారాలు సేవకునికి అప్పగించండి. మీ కుమారులు కుమార్తెల విషయాల్లో తప్పకుండా మీ బిడ్డలు బాగుపడతారు, ఆశీర్వదించబడతారు. అటువంటి కృపా దైవ సహాయము మరి మన కుటుంబాలకు, మన బిడ్డలకు, యవనస్తులకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. సాతాను చేతుల్లో మా పిల్లలు నలిగిపోకుండా అయ్యా నీ చేతుల్లో బలపరచబడి, నీ చేతుల్లో నమ్మకంగా జీవించి ప్రార్థనా పరులుగాను, వాక్యములో లోతుల్లో వ్యవహరించేవారుగాను, వాక్యపు జ్ఞానాన్ని పొందుకునేవారుగా, నీ పరిచర్య చేసి ఆశీర్వదించబడేవారుగా నీ బిడ్డలందరినీ అభిషేకించి బలపరచు. ఆ విధంగా బోధించుటకు తగిన జ్ఞానం పేరెంట్స్కి అనుగ్రహించమని, మహిమ పొందమని, మహిమ కలిగిన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.